అవునండి, ఈరోజు సాయంత్రం కూడా ప్రార్థన ఉందండి. రెండో ఆదివారం, నెలలో ఆఖరి నాలుగో ఆదివారం, ఆఖరి కాదు, నాలుగో ఆదివారం కూడా ప్రార్థన ఉంది. ఇది ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు. నెలలో 2 ఆదివారాలు మళ్ళీ సాయంత్రం పూట ఉంటాయి అన్నమాట. సరే, మంచిది. ఇప్పటి వరకు చాలా మంచి మాటలు అన్నామండి. విద్యాభ్యాసం పూర్తయిపోయింది అంటారు చాలా చోట్ల. విద్యాభ్యాసం పూర్తయింది, ఏ విద్య అయినా కానివ్వండి. కానీ బైబిల్ విద్య అనేది నేర్చుకుంటూనే ఉండాలి. నాకు తెలియదు తెలుసుకోవాలనేవాడు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అన్నవాడు అక్కడతోనే ఆగిపోతాడు. వాళ్ళు ఎన్నో మాటలు కూడా మనకు కొత్తగా ఉన్నాయి, చాలా ఆసక్తిగా ఉన్నాయి. సిలువలో 7 మాటలు 7 ప్రసంగాలు, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ప్రసంగం కింద. దాన్ని లోతుగా ఆలోచన చేస్తే దాని భావం ఏంటో విషయాలన్నీ కూడా వివరంగా మన కోడేశ్వరి చెప్పింది. అలాగనే కృష్ణ చెప్పాడు. చాలామందికి వాళ్ళ దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బయట, వాళ్ళ అమాయకులు. మనందరికీ తెలుసు కదండి. మనకు మాత్రం దెయ్యాలు భూతాలు లేవు. చనిపోయి నరకానికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తిరిగి రాడు. ఒక మాటలో చెప్పాలంటే, మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు చనిపోయిన వాడు ఎన్నటికి రాడు. తన స్థలం కానీ తన ఇల్లు కానీ మళ్ళీ అతనికి జ్ఞాపకం చేసుకోదంటండి. అలాగనే కొన్ని మొన్న కూడా చాలాసార్లు చెప్పానండి, చాలా మూఢమైన ఆచారాలు ఉన్నాయి. చిక్కుడు పోద ఉందనుకోండి, చిక్కుడు పోద కాయలన్నీ తింటారు. ఏంటి, యుగాది పండుగ వచ్చిన కాడి నుంచి దాని మొహం కూడా చూడకూడదంట. ఏంటండి ఈ మాటలన్నీ ఏంటండి? యుగాది పండుగ దాడిపోయింది, అప్పటి వరకు కూరలన్నీ వండుకొని తిన్నవాళ్ళు చిక్కుడు పోదు వాళ్ళ మొహం కూడా చూడకూడదంట. ఇటువంటి సామెతలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా తొంగలో తొక్కాలి మనం. చాలామంది శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వరండి. మనం శుక్రవారం నాడే ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే. వాళ్ళకి తెలియచెప్పాలండి ఈ విషయాలు, వాళ్ళకి తెలియదు. మనం వాటికి విరుద్ధంగా ఉండాలి. ఏంటి, అది వాస్తవం కాదు. మనం దేవుడు చెప్పినట్లుగా బతికితే అంతా మనకి దేవుడు అనుకూలంగానే చేస్తూ ఉంటాడు. దేవుడికి వ్యతిరేకంగా చేసి నువ్వు అన్ని కట్టుబాట్లు చేస్తే ఏంటి, నీకు లాభం ఏంటి? నీకు నష్టమే కుదురుతుంది, లాభం మాత్రం రాదు. దేవుడి మాటలు వింటున్నాము, లోక సంబంధంలో బెర్రిగా మాట్లాడే మాటలు కూడా వింటున్నాం. వాటిని విడిచిపెట్టాలి, వీటిని నేర్చుకుంటూ మనం భక్తిని కొనసాగించుకుంటూ మనందరం కూడా పరలోకం చేరే బిడలంగా మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటివరకు నాయన నీ లేఖన భాగాల్లోంచి నీ బిడ్డలు అనేకమైన మాటలు నేర్చుకుని మాకు నేర్పించారు తండ్రి. ఆ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని నేర్చుకున్న మేము నీ వాక్యానుసారంగా అనుసరిస్తూ బ్రతుకుతూ అనేక మందికి నీ మాటలు చెప్పి మేమందరము కూడా నీవున్న పరలోక రాజ్యానికి ప్రవేశించే భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు చెప్పిన పాఠాలు మొత్తం అప్లోడ్ అయిపోయినాయి, ఒక్క ఆదాం పాఠం తప్ప. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్నపిల్లల క్లాసులు కానీ ఇప్పుడు కృష్ణ ఎవరు చెప్పిన వాళ్ళు రోజుకో మెసేజ్ కాసేపు చూస్తే ఛానల్లో ఎక్కువ చూసేవాడి సంఖ్య పెరుగుతుంది. ఓకేనండి. ఏం తీయద్దు, సాయంకాలం క్లాస్ ఉంది, ఎవరు తీయద్దు.